పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదివినట్టయితే, ప్రభువు కనులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నవి కానీ ప్రభువు ముఖము కీడు చేసేటువంటి వారికి విరోధముగా ఉన్నదని ప్రభు వాక్యం తెలియజేయుచున్నది. నీతిమంతులుగా క్రీస్తు రక్తంలో కడగబడి క్రీస్తునందు జీవించేవారు, క్రీస్తునందు విశ్వాసం కలిగి జీవించేవారు, వారు దేవునికి ఇష్టలుగా జీవించేవారు, దేవుని చిత్తం జరిగించేవారు, ఇతరులకు మేలు చేసేవారు, వాక్యానుసారంగా జీవించేవారు, ఇతరులను ప్రేమించేవారే నీతిమంతులు. ఇలాంటి నీతిమంతుల ప్రార్థనను ప్రభువు వింటానంటున్నాడు. నీతిమంతులనే ప్రభు చూస్తానంటున్నాడు. కీడు చేయకూడదు అని అంటున్నాడు. కీడు చేయటం మాని మేలు చేయుడి అని అంటున్నాడు. కీడుకు ప్రతి కీడు చేయొద్దు అంటున్నాడు. మరి కీడు చేసేటువంటి వారు సాతాను సంబంధులుగా, లోక సంబంధులుగా, వారి ఇష్టానుసారంగా బ్రతికేవారుగా, పాపాలు చేసేవారుగా, ఇతరులకు కీడు చేసేటువంటి వారుగా ఉన్నవారు. మరి అలాంటి వారి ప్రార్థనను దేవుడు ఆలకించనంటున్నాడు. ప్రభు ముఖము అలాంటి వారికి విరోధంగా ఉన్నది.